'డాకు మహారాజ్' సెకండ్ హాఫ్‌లో ఆ ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ ముందు ఆయన మెట్ల మీద కూర్చొని ఎమోషనల్‌గా కొన్ని డైలాగ్స్ చెప్తారు. ఒక 5-10 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్‌లో బాలయ్య బాబు గారి యాక్టింగ్‌కి గూస్ బంప్స్ అంతే. ఆ సీక్వెన్స్ చూసాక నాకు స్ట్రైక్ అయిందేందంటే అసలు బాలయ్య బాబు గారిలోని ఈ యాంగిల్‌ని డైరెక్టర్స్ ఎందుకని వాడుకోవట్లేదు. ఆయన కెరియర్ స్టార్టింగ్‌లోనే 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం' లాంటి కొత్త సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నారు. అండ్ అందులో ఆయన పెర్ఫార్మన్స్ ఇంక్రెడిబుల్. అలానే కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు 'శ్రీరామరాజ్యం' లాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకొని మంచి పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చారు. బట్ ఎందుకో తర్వాత మాత్రం మోస్ట్‌లీ ఒకటే జోనర్. ఒక ఊరికో, కుటుంబానికో, పాపకో కష్టమొస్తే బాలయ్యబాబు సేవియర్ మోడ్‌లోకెళ్ళిపోయి వాళ్ళని కాపాడడం, లేకుంటే డ్యూయల్ రోల్ జేసి ఒక రివెంజ్ తీర్చుకోవడం, లేదా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా. అండ్ కామన్‌లీ అన్ని మూవీస్‌లో ఎక్స్‌ట్రీమ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ హై పిచ్‌లో వార్నింగ్ సీన్స్ ఉంటున్నాయి. బట్ 'డాకు మహారాజ్' యాక్షన్ సినిమా అయినప్పటికీ బాబీ గారు ఇలాంటి ఒక మంచి సీక్వెన్స్ పెట్టి బాలయ్యబాబు గారిలోని ఈ యాంగిల్‌ని మనకు మళ్ళీ గుర్తు చేశారు. అండ్ హోప్‌ఫుల్లీ వేరే డైరెక్టర్స్ కూడా బాలయ్య బాబుతో జస్ట్ యాక్షన్ సీన్‌లు తీయడం గాకుండా, ఆయనలోని ఈ యాక్టర్ యాంగిల్‌ని గూడా వాడుకుంటారని ఆశిస్తున్నా.